పరీక్ష ప్రశాంతంగా రాశారు. ఈరోజు ఈ బహుకృతిని ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. నౌ ఐ రిక్వెస్ట్ ఈవి నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టు బ్రీఫ్ అబౌట్ ది రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ గురించి సంక్షిప్తంగా తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్న ఈవి నరసింహారెడ్డి గారిని. బాబు కార్డులెస్ ఇస్తాను. ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు, మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయండి. నరసింహారెడ్డి సార్. Sir, thank you very much, sir. Thank you very much, sir. Just ఒక 1 minute overview ఇస్తాం సార్, with your permission, sir. అందరికీ కూడా CD ఇవ్వడం, పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ కలెక్ట్ దెమ్. సార్, ఈ సంవత్సరము ఓవరాల్గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనబరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. సార్, ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. సార్, ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి సహకరించినటువంటి పోలీసులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, టీచర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు సార్. 2560 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. 1800 సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారు ఒక నంబర్ పదే చెప్పారు. ఒకప్పుడు 36 మార్కులకు పాసు, 50 మార్కులు సెకండ్ క్లాసు, 60 మార్కులు ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్లాస్లో వస్తేనే ఖుషి అయిపోయడం. ఇప్పుడు అన్నీ 90+. మొదటిసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని 90% మించి విజయాన్ని మనం సొంతం చేశారు. అదే స్ఫూర్తిని అన్ని రంగాల్లో కూడా తెలంగాణ సాధించేందుకు మరి ఈ బసవేశ్వరుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆశిస్తూ, శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆనరబుల్ ఎంపీ సురేష్ శెట్కర్ గారి స్వాగతోపన్యాసం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎంపీ. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరపున 892 బసవ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి మన ప్రియతమ నాయకుడు, డైనామిక్ నాయకుడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ,
అదేవిధంగా సీనియర్ నాయకులు, దళిత బిడ్డ, మరి అన్ని వేళల్లో రాష్ట్ర పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన గత ప్రభుత్వం దానికి సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్న మన ప్రియతమ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, దాంతో సభాధ్యక్షులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అన్న గారికి, మరి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు మిత్రులు వేము నరేందర్ రెడ్డి గారికి, మరి సీనియర్ మోస్ట్ నాయకులు మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, మరి ముఖ్యంగా మా మిత్రుడు ప్రోటోకాల్ అడ్వైజర్ వేణుగోపాల్ గారికి, మరి చాలా మంది మా అధ్యక్షుడు వీరశైవ లింగాయత్ సంగమేశ్వరన్న గారికి, మన చాలా మంది కమిటీ సభ్యులు అందరూ సమాజం సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు బసవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఎవరి గ్రామాల్లో వాళ్ళు, ఎవరి పట్టణాల్లో వాళ్ళు బసవ జయంతి కార్యక్రమం చేసుకుంటారన్న, ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన మన వీరశైవ లింగాయత్సే ఇక్కడ కొంత ముఖ్యులు మరి ఈ బసవ జయంతి కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మనం జరుపుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 2004 to 2009 నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరి నేను నారాయణఖేడ్కు నేను ఎమ్మెల్యేగా వారికి స్వాగతించి పెద్ద బహిరంగ సభలో వారికి అడగడం జరిగింది. అన్న, మా వీరశైవ లింగాయత్లు ఆంధ్రప్రదేశ్ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా. మీరు మా వాళ్ళను బీసీలో కలపాలని వారికి కోరుకోవడం జరిగింది. అప్పుడు అదే స్టేజ్ మీద రాజశేఖర రెడ్డి గారు విత్ ఇన్ 2 months మీకు బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చి, మరి 2009 లాస్ట్ జీవో ఏదొచ్చిందంటే అది వీరశైవ లింగాయత్లది. ఒక్క రోజు లేట్ అయినా మా వీరశైవ లింగాయత్ బీసీలో ఉండకుండా ఇప్పటికీ. అది ఆనాడు 2009 లాస్ట్ ప్రభుత్వం లాస్ట్ జీవో అంటే వీరశైవ లింగాయత్ బీసీలో కలపడం. మరి దాని తర్వాత పార్లమెంట్గా నేను మళ్ళా ఎంపీగా అయ్యి అక్కడ పార్లమెంట్లో సెంట్రల్లో కూడా మా ఓబీసీ రావాలా తెలంగాణ తరఫున కూడా పోరాటం జరిగింది. అంటే అప్పుడు మా వీరశైవ లింగాయత్ లిస్టు ఓబీసీ లిస్టులో ఎవరో చాలా మంది ఆర్గనైజేషన్ ఇస్తే దానికి లిస్టులోకి వెళ్ళి తీసేశారు, మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ద లిస్ట్ అని. ఆయన ఆనాడు పోరాటి ఓబీసీ కమిషన్లో ఇంక్లూడ్ చేయించాం వీరశైవ లింగాయత్. కానీ గత 10 సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రంలో బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి వారు ఏం ప్రయత్నం చేసినాం అంటున్నారు కానీ 10 సంవత్సరాలు చేసింది ఏం లేదు. మరి గతంలో మోదీ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా అల్లాదూరుకు రావడం జరిగింది. నా పార్లమెంట్ మీరు మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంకా మీరు లింగాయతులకు ఓబీసీలో కలపలేదు అని వారు మాట చెప్పడం జరిగింది. కానీ మోదీ గారికి చెప్పదలుచుకున్న ఆల్రెడీ 15 సంవత్సరాలైంది మా వీరశైవ లింగాయతులు మన రాష్ట్రంలో ఓబీసీ లిస్టులో ఉన్నారు. మొన్న నేను పార్లమెంట్లో కూడా మరి 0 అవర్ సందర్భంగా క్వశ్చన్ మాట్లాడడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మరి అధికారంలో మీరున్నారు, 10 సంవత్సరాలుగా మరి ఎందుకు మా వీరశైవ లింగాయత్ కలుపుతలేరు? కానీ మంత్రి గారు జవాబు ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ అవసరం ఉంది, ఓబీసీ కమిషన్ రికమెండ్ చేసింది, మరి క్యాబినెట్ అప్రూవల్తోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే మీకు ఓబీసీలో ఇంక్లూడ్ అవుతారని జవాబు రావడం జరిగింది. కానీ నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మహాత్మా బసవేశ్వరుడు అంటే ఒక సంఘ సంస్కర్త.
12వ శతాబ్దంలోనే బాబాసాహెబ్ అంబేద్కరే కానీ బాబాసాహెబ్ పూలేనే కానీ దానికన్నా ముందు మరి మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మరి ఆచారాలకు వ్యతిరేకంగా మరి ఒక రెవల్యూషన్ తెచ్చిండు. సోషల్ జస్టిస్ రెవల్యూషన్. కుల మత వర్గ రహిత సమాజం ఏర్పడాలి, అందరూ ఒకటే సమాజం ఉండాలి అన్న కాన్సెప్ట్తోని, దాంతోపాటు మహిళలకు కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అనుభవ మంటపం బిజ్జల చాళుక్యుల దగ్గర బిజ్జల రాజు ఉండే, ఆ బిజ్జల రాజుల ప్రధానమంత్రిగా ఈయన పనిచేసినాడు. అప్పుడు అనుభవ మంటపం అని ఒక పార్లమెంట్ కాన్సెప్ట్ ఆలోచన చేసి అక్కడ అందరు నిమ్న జాతులు అన్న మొత్తం దేశంలో ఉన్న నిమ్న జాతులకు అందరికీ ఈక్వాలిటీగా సభలో కూర్చోబెట్టి చర్చించి మరి ఒక పార్లమెంట్ అనుభూతిని వారు అనుభవం మంటపం ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఆనాటి అనుభవం మంటమే ఈరోజు పార్లమెంటు. మన పార్లమెంట్లో కూడా ఈరోజు బసవేశ్వర జయంతి జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా బసవేశ్వర స్టాచ్యూ ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి అవైల్ చేసినారు. దాని తర్వాత ఆయన బసవేశ్వర పేరు మీద చిక్కాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ ఫస్ట్ బసవతత్వం బసవಣ್ణ అని మాట్లాడి ఆయన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అంటే బసవಣ್ణ అంటే ఏంటి? సోషల్ ఈక్వాలిటీ. మా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏమంటున్నారు? నిమ్న జాతులు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి బీసీలకు 42% రిజర్వేషన్ మొన్ననే అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం. దాంతోపాటు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రతిపాదిక వాళ్ళ హక్కు రావాలి, న్యాయం జరగాలి అన్నదే ఆనాడు బసవేశ్వర సిద్ధాంతం. ఈనాడు కూడా మా రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా మని చేసుకుంటూ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి 2-3 కోరికలు కోరుతా ఉన్నాం. ఏంటంటే మీరు మొన్న బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. లింగాయత్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ ద్వారా మీ ద్వారా మరి క్యాబినెట్ ద్వారా మాకు ఆ కార్పొరేషన్ వచ్చిందన్న. కానీ ఆ కార్పొరేషన్కు ఈసారి నిధులు ఇచ్చి దానికి అన్ని విధాలుగా సమాజానికి ఆర్థికంగా ఉపయోగపడేట్లు కార్యక్రమం చేయాలని అదొకటి. రెండోది బస్వా భవనం అని గత కేసీఆర్ పీరియడ్లో అక్కడ ల్యాండ్ 1 ఎకర్ అలాట్ చేయడం జరిగింది. ఓ 10 కోట్ల రూపాయలు బిల్డింగ్ కాను ఇచ్చారు, కానీ అది అట్లనా పేరుకే ఉంది, అన్ని జీవుల మీదే ఉన్నాయి అని. మరి దానికి మరి మీరు ఒక 10-12 కోట్ల రూపాయల బస్వా భవనం నిధులు ఆల్రెడీ ఇచ్చినే ఉన్నాయి, ల్యాబ్స్ అయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తే ఓ బస్వా భవనం అని కట్టుకొని ఏమని సమావేశాలు కానీ దాన్ని పెట్టడానికి వీలుంటుందని కూడా మని చేసుకుంటూ, మూడోది ఈ ప్రాథమిక పాఠశాలలో ఒక పాఠ్య పుస్తకం ఒక లెసన్ అనేది మహాత్మా బసవేశ్వరుడు ఉండాలన్నది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది ఇది సోషల్ జస్టిస్ కాన్సెప్ట్. ఇది ఈవెన్ కర్ణాటక, మహారాష్ట్ర ఈరోజు హాలిడే అనేది. టుడే ఇస్ ద హాలిడే ఇన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక. కానీ హాలిడే అందుకు హాలిడేగా మేము కోరుతున్నా. దాంతో మళ్ళీ మా బసవేశ్వరుడు వర్క్ ఇస్ వర్షిప్ అన్నాడు. అంటే పని చేస్తేనే అది మీకు దేవునితో పూజ చేసుకున్నట్లని అన్నాడు. అందుకే మేము బట్టి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కూడా మా గణేష్ బసవేశ్వర అవుతారు. మాకు ఈ మహాత్మా బసవేశ్వర్ సంబంధించిన పాఠ్య పుస్తకం ఒక 5వ తరగతి 6వ తరగతిలో ఉంటే ఎన్లైట్ అవుతుంది. ఆ ఏజ్లో మహాత్మా బసవేశ్వరుడు చేసిన పనిలో సోషల్ రిఫార్మర్గా ఒక పాఠ్య పుస్తకంలో, ఎందుకంటే 10th క్లాస్ రిజల్ట్స్ ఉన్నాయి, మరి ఫ్యూచర్లో మరి మీరు ఆదేశిస్తే తప్పకుండా అది ఉంటుంది. ఉంటే మన భావితరాలకు కూడా మహాత్మా బసవేశ్వరుని ఏం చేసినా అన్నది విషయాలు కూడా వెళ్తాయని చెప్తూ, మరి ఇంకా ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వీరశైలకి చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేస్తా ఉన్నాను. వాటి వేరు ఓట్ల కోసం వేరే పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సవినయంగానికి మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది. రేపు ఓబీసీ కోసం కూడా పోరాడేది కాంగ్రెస్ పార్టీయే. పార్లమెంట్ మా రాహుల్ గాంధీతో పాటు మేమందరం పోరాడి తప్పకుండా
సెంట్రల్లో కూడా మా తెలంగాణ కోసం ఓబీసీ లిస్ట్ చేస్తామని చెప్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ మా పొన్నం ప్రభాకర్ గారు, మరి మా షబ్బీర్ అన్న గారు, మా హనుమంత్ అన్న గారు, మరి వేం నరేంద్ర గారు అందరూ సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా అధికారులతో పాటు మా సమాజ పెద్దలకు మరి చాలా సేపటి నుండి మేము వేచి చేస్తున్న మీకు అందరికీ ధన్యాలు తెలుపుకుంటూ జై బసవ, జై హింద్. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు నివేదించినట్టుగా బసవేశ్వరుని కృపతో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా మన తెలంగాణ ప్రభుత్వ సహృదయ సన్నుతి ఇటీవలే భారత సమ్మిట్గా ప్రపంచానికే ప్రపంచ సమ్మతిగా ప్రపంచ దేశాలన్నీ మనను ప్రశంసించే స్థాయిలో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం, ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఇతర పెద్దలు. మరి అదే స్పిరిట్ ఈ వేదిక మనకు ద్విగుణీకృతం చేస్తుందని ఆశిస్తూ యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ పెద్దల యొక్క సూచన మేరకు వేదిక పైనున్న కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు గౌరవనీయులు సంగమేశ్వర్, విజయకుమార్ పట్నే, ఈశ్వరప్ప, మధు, శ్రావణి, శివకుమార్, దినేష్ పటేల్, అనిల్ కుమార్ పటేల్, రాయచూర్ షణ్కుమార్, నాగరాజ్ కల్సే, శివశరణ్, భరత్, భీమరావు బిరాదర్, శివకుమార్, సతీష్, మల్లికార్జునబ్బ, అశోక్, జగదీష్, మహేష్, వీరమలేష్, శంకర్ పాటిల్ అందరి పక్షాన ఒక్క నిమిషం పాటు ఈ భగవంతునికి భక్తిపూర్వక ప్రార్థన, ప్రజలకు శుభాకాంక్ష అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మధు గారు ఒక్క నిమిషం. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. నేను ఇంతకు మొదలు మాట్లాడాను షార్ట్గా ముఖ్యమంత్రి వారు. ఈ భారతదేశానికి రెండు వస్తువులు డెవలప్మెంట్లో ఆపుతున్నాయి. ఒకటి ధర్మము, ఇంకొకటి దేవుని పేరు. ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలి. బసవేశ్వరుని వచనము, దయము లేనిది ధర్మం ఎట్టిదయ్యా, దయము లేనిది ధర్మం ఎట్టిదయ్యా, దయము కావలను సకల ప్రాణులందు, దయమే ధర్మమునకు మూలమయ్య. ఇది ధర్మం గురించి చెప్పారు. దేవుని భువి కన్నా దివి కన్నా విశాలమైన బ్రహ్మాండము కన్నా పాతాళము చెంతన నీ శ్రీచరణము, బ్రహ్మాండము చెంతన నీ శ్రీముకుటము, అగమ్య అగోచర అప్రతిమ లింగుడవు, నువ్వు నా కరస్థలకు వచ్చి చులుకైతివయ్యా. ఇట్ ఈజ్ యూనివర్సల్ సింబల్. భారతదేశ చరిత్ర మనకు తెలియాలి. క్యాపిటలిజం నుంచి అనుభవ మంటపాన్ని రచించారు. సోషలిజం కన్నా క్యాపిటలిజం, సెక్యులరిజం ప్లస్ గాడిజం ఈక్వల్ టు బసవయిజం. భగవంతుని అనుభూతి కోసం ఆది శంకరాచార్య ఏం చెప్పారంటే జ్ఞానం ఒకటే మార్గమని, ఆది మధ్వరాచార్య ఏం చెప్పారంటే భక్తి ఒకటే మార్గమని, ఆది రామానుజాచార్య ఏం చెప్పారంటే స్మరణం ఒకటే మార్గమని, జేజస్ ఏం చెప్పారంటే దయా కరుణ ప్రేమ అని, మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే రోజా నమాజ్ జగత్. వీటన్నిటికీ మీరినటువంటి అమూల్యమైన సందేశాన్ని మన అనుభవ మంటపంలో బసవేశ్వర శరణులు ఇచ్చారు. ద ఫండమెంటల్ నీడ్ ఆఫ్ ఉమెన్, ద ఫండమెంటల్ నీడ్ ఆఫ్ ఉమెన్. ఏవి? రోటీ, కపడా, మకాన్, నాలెడ్జ్ అండ్ మెడిసిన్. ఈ శివ పంచామృతాలు ఆ రోజు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 1,96,000 మంది శరణులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్. ఈ రోజు కూడా స్త్రీలకు సమాన హక్కులు లేనటువంటి రోజులో 12వ శతాబ్దంలో వాట్ ఈస్ ద ఫండమెంటల్ నీడ్ ఆఫ్ ఉమెన్? రోటీ, కపడా, మకాన్, నాలెడ్జ్ అండ్ మెడిసిన్. ఈ 5 వస్తువులు కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. కాయకము చేసి డబ్బును సంపాదించండి. ఈ 5 వస్తువులు. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్, కాయకమే కైలాసం అనే సిద్ధాంతాన్ని ఆ రోజు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఘనత ఆ అనుభవం అంటే బసవేశ్వరుని. ఇంకొకటి మన తెలంగాణకు వస్తే 1195లో బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు రాశారు. తెలంగాణ ఆది కవి నన్నయ్య కాదు, పాల్కురికి సోమనాథుడు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో భీమకవి దానిని కన్నడలో ట్రాన్స్లేట్ చేశారు. అంటే బసవేశ్వరుని జీవిత చరిత్ర మన తెలుగులోనే ఉంది. మనకి మన హిస్టరీ తెలియాలి. ఎందుకంటే నేను స్పెషల్లీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల స్పీచ్ ఫాలోవర్ని. ఈ స్పిరిట్ నాకు సోషల్ మీడియాలో వాళ్ళ స్పీచ్లు వినడం వల్ల వచ్చి ఈరోజు ఇంత ప్రొజెక్షన్ నేను చేయగలుగుతున్నానంటే వాళ్ళ స్పీచ్ల్లో ఒక విధమైనటువంటి కాన్ఫిడెంట్ ఉంది. ఈ అనుభవ మంటపం యొక్క మూల సిద్ధాంతం ఇది సోషల్ ఈక్వాలిటీ. భారతదేశంలో కాదు, బెళగాంలో 1926లో గాంధీ గారి కాంగ్రెస్ అధివేశన జరిగింది.
ఆ అన్వేషణలో గాంధీ గారు ఒక మాట చెప్పారు, బసవతత్వము ఈ రోజుకి కూడా నేను నేర్చుకుంటున్నాను. ఈ బసవతత్వాన్ని అనుశాసనము చేస్తే, చెప్పడం కాదు, మధు ఇంత పెద్ద చెప్తున్నాడు కానీ జీవితంలో అనుశాసనము చేస్తే భారతదేశమే కాదు ఈ ప్రపంచాన్ని కూడా జయించని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి, అందుకే ఈయనను మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా అంటారు బసవేశ్వరుని. కారల్ మార్క్స్ ఒక మాట చెప్పారు, బసవేశ్వరుని సిద్ధాంతాలు జేజస్ లాంటి ప్రేమ ఆప్యాయత, మహమ్మద్ ప్రవక్త లాంటి సరళమైన జీవితము అన్ని ఇమిడి ఉంచినటువంటి సిద్ధాంతం ఈ బసవతత్వం. కాబట్టి గౌరవమైన ముఖ్యమంత్రి వారితో విన్నవించేది ఏంటంటే, మన లింగాయత్ కమ్యూనిటీ ఒక రిలీజన్ కాదు, ఒక క్యాస్ట్ కాదు, అంగం మీద లింగం కట్టుకున్న వారే లింగాయతులు. ఇది మానవ జాతికి ఇచ్చినటువంటి సిద్ధాంతం. అన్టచబిలిటీ పీడిస్తున్న రోజులో ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ సింబల్. గుడిలో పెట్టే లింగం కాదు, లింగం అనగానే అది కాదు, గుడిలో పెట్టే లింగం కాదు ఇది, ఇట్ ఈజ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. గుడిలో ఎంట్రీ లేని రోజుల్లో, దళితులు బడుగు బలైన వర్గాలకి ఎంట్రీ లేని రోజుల్లో ఏం దయము లేనిది ధర్మం, వాళ్ళకి డైరెక్ట్గా తన 21వ వయసులో అనుభూతిని పొంది దేవుణ్ణి యూనివర్సల్ సర్వాంతర్యామి, దేవుడు సర్వాంతర్యామి అని అంగం మీద లింగం కట్టుకున్న వాళ్ళే లింగాయతులు అనే మోడర్న్ రిలీజియన్. లింగాయత్ ఈజ్ ఏ రిలీజన్. గవర్నమెంట్, సిద్ధరామయ్య గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ నాగమోహన్ దాస్ వర్దిని సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం పూర్వము భారతదేశంలో 4 రిలీజన్స్ ఉన్నాయి. ఒకటి బౌద్ధ ధర్మం, సిక్కు ధర్మం, జైన ధర్మం, లింగాయత ధర్మం. ముగ్గురికి కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ ఇచ్చారు. ఈ బీజేపీ ప్రభుత్వం లింగాయతులకు ఇవ్వట్లేదు. మా లింగాయతతో అన్యాయం చేస్తుంది. ఆ వరది ఎందుకు జరగాలంటే ఇది కంపల్సరీ అవసరం. కాబట్టి మన పవర్ఫుల్ లీడర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ మెసేజ్ నేను ఇక్కడ చెప్పకపోతే ఈ సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని ఈ సభాముఖంగా చెప్పడానికి ఇష్టపడుతూ ముగిస్తున్నాను. అనంత శరణార్థులు. మధు వచనాలకు ధన్యవాదాలతో ద వెరీ ఫస్ట్ పార్లమెంట్ 1200 ఏళ్లకు ముందే అందరికీ ప్రాతినిధ్యం వహించే పార్లమెంటును మనకు అందించిండు ఆ బసవదేవుడు. వారి స్ఫూర్తిని ఈ ప్రజాస్వామ్యం మరింత ఆకలింపు చేసుకొని ముందుకు సాగుతున్న వేళ 1 నిమిషం పాటు శుభాకాంక్ష పలికేందుకు ఆహ్వానిస్తున్నాను. పెద్దలు పటోళ్ల సంగమేశ్వర్ గారు శుభాకాంక్ష. సభకు నమస్కారం. ఈనాటి 892వ జయంతి బసవేశ్వరుని జయంతి సందర్భంగా మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే వేణుగోపాల్ గారికి, షబ్బీర్ అలీ గారికి, హనుమంతరావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున శరణార్థి. మాకు చాలా సంతోషం. ఈనాడు ప్రభుత్వం అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మరి బసవేశ్వరుని గురించి మన పెద్దలు, మా నాయకులు, మరి జైరాబాద్ ఎంపీ అయినటువంటి సురేష్ కుమార్ షెట్కార్ గారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల జనాభా మన వీరశైవ లింగాయతులు ఉన్నప్పటికీ మరి ఈనాడు 2009లో బీసీలో మనల్ని చేర్పించినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఓబీసీ పెండింగ్ ఉన్నందున ఈనాడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనం ఓబీసీలో చేర్పించుకుంటే ఐఐటీలో కానీ ఐపీఎస్లో కానీ మన పిల్లలకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, లింగాయత్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడము మనమందరం కూడా వారికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి దీనికి 1000 రూపాయల మరి బడ్జెట్ ఇస్తే మాలో ఉన్నటువంటి చాలామంది 90% ఉన్నటువంటి బీదలకు తప్పకుండా వారికి లాభం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అట్లాగే
బసవ జయంతిని ఈనాడు ప్రభుత్వ పరంగా జరుపుతున్నప్పటికీ దీనిని హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. మరి ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు 39 నియోజకవర్గాల్లో మా వాళ్ళు మరి ఓటింగ్లో చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 35 వేల ఓటర్స్ ఉన్నారు. అట్లాగే మన 5 పార్లమెంటు నియోజకవర్గం లోపల కూడా మాకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ మాకు అసెంబ్లీలో ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం చాలా విచారకరంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, కొడంగల్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. మరి అట్లాగే మరి రంగారెడ్డి జిల్లాకు వస్తే, హైదరాబాద్ జిల్లాకు వస్తే, మెదక్ జిల్లాకు వస్తే చాలామంది నిజామాబాద్లో కూడా మా వాళ్ళు ఉన్నారు. షబ్బీర్ అలీ గారికి తెలుసు. వీరశైవ లింగాయతులు కేవలము రాజకీయంగా ఉపయోగపడతా ఉన్నారు. కానీ వారు ఎక్కడ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు కాయకమే కైలాసం. మరి ఎక్కడ చూసినా బసవేశ్వరుడు మన కర్ణాటక పోయినట్టుంటే 2023లో మన రాహుల్ గాంధీ గారు అక్కడ కూడల సంఘం విజిట్ చేసినారు. విజిట్ చేసినప్పుడు బసవేశ్వరుని గురించి తెలుసుకొని అక్కడ కృష్ణ, మలప్రభ, ఘటప్రభ అనే 3 నదుల లోపల మరి అక్కడ సజీవ సమాధి అయినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని విధానాలు తీసుకుంటే మరి అప్పుడు బిజ్జలరాజు గవర్నమెంట్లో మరి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు. అంటే ఈనాడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ అప్పుడే మరి కర్ణాటక గవర్నమెంట్లో 630 కోట్లతో మరి పార్లమెంట్ నిర్మించడం జరిగింది. బసవ కళ్యాణంలో నిర్మించారు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అట్లానే బసవేశ్వరుని గురించి ఏది తీసుకున్నా మరి ఆనాడు ఉన్నటువంటి కుల, మత, రహిత అన్ని కులాలకు మరి పార్లమెంట్ను ఒక వేదికగా చేర్చి తీసుకుపోయినటువంటి విధానాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్క్ ఈజ్ వర్షిప్. ఎవరైతే కాయకం చేస్తారో కాయకమే కైలాసం అనే విధంగా మరి తీర్చిదిద్దినటువంటి మహాపురుషుడు బసవేశ్వరుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా మా కులానికి వచ్చినప్పుడు మా కులగణన అనేది ముఖ్యమంత్రిగా తీసుకున్న మంచి కార్యక్రమం. ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులంలో ఎంతమంది ఉన్నారు, మన క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు అనేది మరి తేల్చి చెప్పినటువంటి మరి మన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఏది ఉన్నా మన కులానికి, మన లింగాయతులకు తప్పకుండా మరి మనకు ఇచ్చిన కార్పొరేషన్కు నిధులు ఇచ్చి మాకు తప్పకుండా సాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలకు ఈ మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ యొక్క మెమోరండం ద్వారా మరి ఇవ్వాలని అనుకున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను. జై బసవ. ధన్యవాదాలు సార్. నిర్వాహకుల అభ్యర్థన మేరకు జగదీశ్వర్ గారు ఇప్పుడు జపమాలను సమర్పిస్తారు. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ షబీర్ అలీ సార్, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అడ్వైజర్గా ఉన్న పెద్దలు, వారు 1 నిమిషం పాటు శుభాకాంక్ష పలకోసంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనరబుల్ షబీర్ అలీ సార్. ఈరోజు బసవేశ్వర స్వామి గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ తరఫు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మినిస్టర్స్ అందరు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి మన ఈ స్వామి గారి గురించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దెర్ ఇస్ బ్రివిటీ, బ్యూటీ ఇన్ బ్రివిటీ. ఎంత సంక్షిప్తంగా శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు ధన్యవాదాలతో ఈ ప్రాంగణమంతా బసవేశ్వరుని పట్ల డివోషన్, తెలంగాణ ఆంగణమంతా బీసీ వెల్ఫేర్ పట్ల డెడికేషన్. బీసీ సంక్షేమ శాఖ మార్చులు మరి ఈరోజు వాహనదారులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సారథిని ఆవిష్కరించబోతున్న పెద్దలు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 892వ జయంతి సందర్భంగా వారి జన్మదిన జయంతి వేడుకల్లో పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా సోదరుడు సురేష్ షెట్కార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు,
ఇక్కడికి విచ్చేసినటువంటి వీరశైవ లింగాయత్ సోదరు మనందరి సోదరు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. 892 సంవత్సరాలు ఇంతకుముందే మిత్రుడు మాట్లాడినట్టుగా ఆనాడే లింగ వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా ఒక సభ్య సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి మరి మహాత్మా ఈరోజు మనము వారి జయంతి, బసవన్న గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. 892 సంవత్సరాల క్రితమే ఆలోచన చేయగలిగి అటువంటి ఆలోచన పరిక్రమణ జరుగుతూ ఈరోజు మొత్తం యావత్ సమాజం అంతా కూడా ఈ ఒక సంక్షేమం, సామాజికంగా న్యాయం జరగాలనే ఆలోచన కోణం కాడికి మూల కేంద్రంగా చేరుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఇంకా జ్ఞానోదయం కలిగేటువంటి పరిస్థితుల్లో లేరు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భం లోపల ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని, అందరికీ న్యాయం జరగాలని ఆనాడు ఎట్లయితే బసవన్న గారు అనుకున్నారో, మహాత్మా ఆనాటి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత్ జోడోలో జుతన ఆబాది ఉతన ఇసాదారి అనే ఆలోచనతో అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి ప్రకటన చేస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరగాలని, ముఖ్యంగా ఏ సామాజిక న్యాయం కొరకైతే మనం అడుగుతా ఉన్నామో ఆ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. దానిలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు తెలంగాణలో 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్తే కూడా దాన్ని కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలని పరిస్థితులల్లా ఇంకా నియంతృత్వ పొగడలతోటే ఇంత మార్పు, సామాజికంగా మార్పు కనబడుతూ ఉంది. ఆనాడేసిన పునాదులు ఇప్పుడున్నటువంటి ఇంత ఈ నవ సమాజం లోపల ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా అమలు జరగాల్సినటువంటి ఆలోచనలు ఆనాడు అనుభవ మండపంలో మాట్లాడినటువంటి ఆలోచన అందరినీ ఒక సర్వేజన సుఖిన భవని, లింగ వివక్ష, మత వివక్ష, ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు పోవాలనే ఆలోచనతోటి బసవేశ్వరుడు ఏదైతే ఆలోచించడో అది ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇంకా అటువంటి లైన్లో రాకపోతా ఉన్నారంటే వారు ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఒక సామాజిక న్యాయానికి సంబంధించి 30-40 సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి కేటగిరేషన్ కావచ్చు, క్యాస్ట్ సర్వే, తదుపరి దానికి సంబంధించినటువంటి ఇవాళ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, తప్పకుండా బసవేశ్వరుడు ఇచ్చినటువంటి సూచన, ఆలోచన అందరూ బాగుండాలని, దీనికి కులము, మతము, ప్రాంతము ఇట్లా లింగ వివక్ష లేకుండా ఒక మహాత్ముడిగా మనందరికీ మార్గదర్శనం ఇచ్చినటువంటి బసవేశ్వరుడి చరిత్ర పాఠ్యపుస్తకంగా ఉన్నట్టయితే భవిష్యత్తులో సమాజం గురించి అవగాహన కలుగుతుంది తప్పకుండా. అందుకే ప్రభుత్వం తరఫున మరి ఈ కార్యక్రమం జరుపుతూనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ సంవత్సరం మరి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయం లోపల నిధులు కేటాయిస్తున్నారు. రాజీవ్ యువశక్తి కింద కూడా మరి తప్పకుండా లింగాయత్కు సంబంధించిన విషయం లోపల కూడా వారికి కోట వారి ప్రకారంగా ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి వీరశైవ లింగాయత్కు సంబంధించి మహాత్మా బసవేశ్వరుడు జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. తమ సుదీర్ఘ అనుభవంతో తెలంగాణ వికాసం కోసం నిరంతరం మార్గదర్శనం చేస్తున్న పెద్దలు ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ్ గారు బసవ జయంతి సందేశం కోసం వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కర్ గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి,
అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ శ్రీ హరకర వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బసవేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ సమాజానికి సంబంధించినంతవరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి. దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే 12వ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది, బసవేశ్వరుడి జయంతి. ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది 12వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని, నినాదాన్ని ఈ దేశానికి అందించాడు. ఈరోజు బసవేశ్వరుడిని మనం ఏదో మతతత్వవేత్తగా చూడటం కోసం కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్, ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు. ఎంత గొప్ప కార్యక్రమాలు చేయటం అంటే వారు చెప్పినటువంటి 3 నినాదాలు కూడా కేవలం సమసమాజ స్థాపన ఒక్కటే కాదు, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాయకం కైలాసం, వర్క్ ఈజ్ వర్షిప్. ఎంత కష్టపడితే పనినే దైవత్వంగా చూస్తూ పనిచేయాలని చెప్పినటువంటి గొప్పవాడు. అట్లాగే ఇంకొక 2-3 అంశాలు కూడా చెప్పాడు. శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు. అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు. అందరికీ సమాన అవకాశాలు రావాలన్నాడు. దేవుడు దైవత్వం అందరికీ చెందినటువంటి వాడు అన్నాడు. ఎవరిని ఎవరు కించపరచకూడదన్నాడు. ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు. ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి పని విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజ్జాల రాజు పిలిచి, ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు. మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే భావస్వేచ్ఛ ఉండాలి, అందరిది వినాలని చెప్పి మండపాలు పెట్టి
అనుభవ మండపాన్ని పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆ స్ఫూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసమే చెప్తా ఉన్నాం. అనుభవం మండపం ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన గ్రామ సభలను పెట్టాం. ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాల్ని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీ మీద రుద్దమని చెప్పాం. అది బసవేశ్వర స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేకాదు సమాజం అందరినీ సమానంగా చూడాలి, అందరికీ ఆర్థికంగా అందరికీ పంచాలని చెప్పినటువంటి అంశాల్ని పరిగణలో తీసుకొని ఆ సమానత్వం కోసమే ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి 11,600 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం నాడే శాంక్షన్ ఇచ్చి ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీసు, ఓసీలు అందరికీ సంబంధించిన పిల్లలందరూ ఒకటే ప్రాంగణంలో దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో కట్టాలి. అటువంటి కట్టినటువంటి పాఠశాలలో మన పిల్లలు అందరూ సమానంగా చదువుకోవాలి, ప్రపంచానికి పోటీతత్వం నేర్పాలి అని ఒక గొప్ప ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆ బసవేశ్వరుడు స్ఫూర్తి కూడా ఉందని చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు బసవేశ్వరుడు మరొక గొప్ప కార్యక్రమాన్ని చెప్పాడు. అనుభవం మండపంలో పురుషులొక్కలే కాదు మహిళలు కూడా సమానంగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోవాలన్నాడు. ఆ ఆలోచన స్ఫూర్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి కనీసం 1 కోటి మంది మహిళల్ని రాష్ట్రంలో కోటీశ్వరులు చేస్తామని చెప్పి దాదాపు 21,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం. ఇది కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి ఇందులో కూడా ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ పెద్ద ఎత్తున పని కల్పించడమే కాదు, శ్రమే సౌందర్యం పనిలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కష్టపడి అంత సంపాదన వస్తుంది. ఆ సంపాదనతో ఆ సమాజం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాజీవ్ యువ వికాసం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒకటే సంవత్సరంలో 9,000 కోట్ల రూపాయలని ఉపాధి హామీ పథకం, ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. ఇందులో కూడా బసవేశ్వరుడు స్ఫూర్తి దాగి. ఈ ప్రభుత్వం శ్రమించే రైతు సోదరులు ఆహారానికి అంబాసిడర్స్గా ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీకి అంబాసిడర్స్గా ఉన్న రైతాంగ సోదరుల్ని రక్షించాలని, వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున 21,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయటమే కాకుండా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద శ్రమ అందించేటువంటి రైతుకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఈ శ్రమ ఇందులోని సౌందర్యం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. దీంట్లో కూడా
బసవేశ్వరుడు స్ఫూర్తి ఉంది. నేను చేసే ప్రతి పని ఒక సామాజిక పరివర్తన కోసం. ఆనాడు బసవేశ్వరుడు చెప్పినటువంటి విధానం కానీ, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి కానీ, లేకపోతే అనేక మంది స్ఫూర్తిదాతలు సామాజిక పరివర్తకులు చెప్పినటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంపాదించే సంపదని ప్రజలకి పంచే కార్యక్రమంలో ఉన్నాం తప్ప పాలకులు పంచుకునే కార్యక్రమంలో లేవు. అందుకే బసవేశ్వరుడు ఇప్పుడు మా శేఖర్ గారు చెప్పారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ లింగాయతుల్ని బలహీన వర్గాల్లో చేర్చి పెద్ద ఎత్తున వీళ్ళకి మేలు జరగాలనే ఆలోచన ఏ రకంగా చేసిందో మరొక్కసారి బలహీన వర్గాలకి మేలు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జనాభా కులగణన జరిపి దాదాపు 56% రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పి ఆ బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించే కార్యక్రమాన్ని చట్టబద్ధంగా శాసనసభలో బిల్లు పెట్టి పాస్ చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మనం అందరం గమనంలో తీసుకోవాలి. ఇది బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. చాలా సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికి కూడా మనందరం కూడా మనం చేసుకోవాలి. కులగణన అనేది ఈ సమాజంలో ఆనాడు బసవేశ్వరుడు చెప్పినట్టుగా ఏ వర్గాలు ఎంత వెనకబడి ఉన్నాయో వాళ్ళందరికీ చేయూతనిచ్చి పైకి తీసుకొని రావటం కోసం ఒక సైంటిఫిక్ సర్వే చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళందరి జీవన స్థితిగతుల్లో మెరుగుపరచడం కోసం ఈ రాష్ట్ర ఆర్థికాన్ని, ఈ రాష్ట్ర సంపదని వారి జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయటం కోసమే ఈ రాష్ట్రంలో క్యాష్ సెన్సస్ చేశాం అన్న సంగతి ఈ దేశమంతా కూడా ఈరోజు తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఈ తెలంగాణలో చేసినటువంటి క్యాష్ సెన్సస్ రేపు ఈ దేశానికే ఆదర్శంగా కాబోతా ఉంది. తెలంగాణ మోడల్ అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటి స్ఫూర్తి, లేకపోతే జ్యోతిరావు పూలే గారు చెప్పినటువంటి స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచనల్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వారి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండేటువంటి కొద్దిమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని పోతా ఉన్నారు. నిన్నగా మొన్న జరిగినటువంటి వరంగల్ సభలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ అన్ని వైఫల్యాలు, ఏందయ్యా వైఫల్యం? బసవేశ్వరుడు స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా స్కీములు తీసుకొని రావటం వైఫల్యమా? లేకపోతే జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి మేలు జరగాలని క్యాష్ సెన్సస్ చేపించడం అన్యాయమా? లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న సంపదని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసి అమలు చేయటం అన్యాయమా? లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏ ఉద్యోగాల కోసం అయితే కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలి, కనీసం 5 లక్షల మందికని ఆలోచన చేసి అమలు చేయటమే నేరమా? లేకపోతే ఈ మహానుభావులు దశాబ్దాలుగా పోరాటం చేసి సమాజ పరివర్తన కోసం అందరూ పనిచేయాలనేటువంటి స్ఫూర్తి చెప్తా ఉంటే ఇంకా
ఆ మహానుభావులు చేసుకొచ్చినటువంటి కృషిని ఫలితాల్ని ప్రజలకు అందకుండా అడ్డుపడాలని చేసేటువంటి కుటిల ప్రయత్నమే కదా నీ వరంగల్ సభని ఈ సందర్భంగా నేను చెప్పుకున్నాం. నిజంగా మీకు ఈ సమాజం మీద మార్పు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని అభినందించాల్సింది పోయి అన్నీ విఫలమైపోయిందని మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ గమనించాలి. ఆనాడు 1970 దశకంలో పివి నరసింహరావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు సమాజ పరివర్తన కోసం భూ సంస్కరణలు తీసుకొని వస్తే ఆ భూ సంస్కరణలను వ్యతిరేకించడానికి ధైర్యం లేనటువంటి కొద్దిమంది దొరలు జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణని అమలు కాకుండా అడ్డుపడినటువంటి చరిత్రని మనం చూశాం. జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చి భూ సంస్కరణ అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి చివరికి వాటిని స్లో అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనల్ని ఆ రోజు చూశాం. అంతకంటే గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి క్యాస్ట్ సెన్సస్, అంతకంటే గొప్ప సామాజిక మార్పుకి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి కులగణన. ఆ కులగణన నుంచే వచ్చిందే 42% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఈ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించేటువంటి రిజర్వేషన్. ఇది ఒక పెద్ద సామాజిక మార్పుకి నాంది కాబోతా ఉంది. అటువంటి సామాజిక మార్పుకి నాంది కాబోతుంది కాబట్టే దాన్ని నేరుగా వ్యతిరేకించలేక కులగణనలో కనీసం పార్టిసిపేట్ చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎక్కడ బీసీలకు మేలు జరుగుతుందో అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం కోసం నేరుగా వ్యతిరేకించలేక ఇండైరెక్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతా ఉంది. బసవేశ్వరుడు సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుయెత్తులు పాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల కోసం నిటారుగా నిలబడి బసవేశ్వరుడు ఆలోచనల్ని అమలు చేస్తుందని కూడా చాలా స్పందనగా చెప్తా ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు చాలా స్పష్టంగా మాకు ఆర్థిక పరమైన అనేక అంశాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మాకేమో మీలాగా పాలన చేస్తూ అనుభవించాలనే ఆలోచన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ మేమందరం ఈ సమాజ పరివర్తన కోసమే పనిచేస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, నిరుపేద ప్రజలు ఈ మహానుభావులు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసమే అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం తప్ప అధికారాన్ని హోదాగా మీలాగా భావించట్లేదు. అధికారాన్ని బాధ్యతగా భావిస్తా ఉన్నాం. ప్రతి క్షణం ఆ బాధ్యతతోనే ఈ సమాజానికి మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ చేసే మంచి కార్యక్రమాల్ని మీరందరూ బసవేశ్వరుడు ఆలోచనలు కానీ, జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు కానీ నమ్మి ఆచరించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. వారి స్ఫూర్తితో వారి మార్గాన్ని అనుసరిద్దాం, వారి లక్ష్యాలను చేరదాం. ఆ చేరటం కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఆ లక్ష్యాన్ని ఛేదించాలని అడ్డుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరి పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ఈ బసవేశ్వరుడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, ఆనాటి బసవేశ్వరుని అనుభవ మంటపమే నేటి తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా అధ్యయన మంటపం అని చెప్పారు. ఆ స్ఫూర్తిని అలా అన్ని రంగాల్లో ట్రాన్స్లేట్ చేస్తూ సాగుతున్న తీరును వివరించిన డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో
ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ డైరీ. సురేష్ షెట్కర్ గారు ముఖ్యమంత్రి గారి చేత డైరీ ఆవిష్కరింపచేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆర్గనైజర్స్ ప్లీజ్ బీ ఫాస్ట్. ఆ తర్వాత ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరింపజేస్తారు బిఫోర్ ఆనరబుల్ సీఎంస్ మెసేజ్. అనుభవ మంటపం నుంచి స్ఫూర్తి పొందిన అధ్యయన మంటపమే యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల అని ఆనరబుల్ సీఎం గారి నేతృత్వంలో బాలికలకు చక్కని ప్రమాణాల పాఠశాలలు, యువతకు నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, తల్లుల్ని గృహలక్ష్మిగా చూస్తోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చెల్లెళ్లను మహాలక్ష్మిగా సంభావిస్తోంది. ప్రతి నారీ శక్తిని ఇందిరా మహిళా శక్తిగా మలుస్తోంది. ఇంటింట అన్నపూర్ణగా ప్రత్యక్షమవుతోంది సన్నబియ్యపు అన్నం. రైతులకు చుట్టంగా ఒక అద్భుతం భూభారతి కొత్త చట్టం. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై నిలిపేందుకు ప్రతి క్షణం కృషి చేస్తున్న ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి సందేశం కొద్దిసేపట్లోనే మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం. బసవేశ్వరుడి 892వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ అధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారు, వీరశైవ లింగాయత్ సమాజం నుంచి వచ్చిన వివిధ పెద్దలు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇక్కడికి విచ్చేసిన వీరశైవ లింగాయత్ సోదరులందరికీ కూడా బసవన్న జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు, సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు, సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా విప్లవకారులే. అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో
మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం ఆ రోజంతా వారు నడిచి ప్రజలలో మమేకమై ప్రజలు తెలియజెప్పిన అంశాలను వారు విని ప్రతిరోజు సాయంత్రం వారు ఒక 15-20 నిమిషాలు ప్రజలతో మాట్లాడేవాడు. ప్రతిరోజునే ఆ ప్రసంగాన్ని దాదాపుగా 150 రోజులు నిశితంగా గమనించిన బసవన్న పేరు లేకుండా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా మాట్లాడలేదు. బసవన్న యొక్క ప్రభావం రాహుల్ గాంధీ గారి మీద వారు అందించిన ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ రాహుల్ గాంధీ గారి మీద ఎంత ప్రభావితం చూపించిందో వారి పాదయాత్రను బట్టి నాకు అర్థమైంది. ఈ సమాజం మీద 12వ శతాబ్దంలోనే దాదాపుగా 900 సంవత్సరాల క్రితమే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవలక్షణాలను, అనవసరమైన సమస్యలన్నిటిని కూడా తొలగించుకోవాలని, అది కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు, అస్పృశ్యత అంటరానితనం కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలి, సమాజాన్ని నిర్మించాలి. ఈ సమాజంలో మహిళలకు, పురుషులకు సముచితమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకూడదు, దేవాలయాలలోకి వాళ్లకు ప్రవేశం ఉండాలి అని వారు ఒక స్ఫూర్తిని, ఒక విధానాన్ని మనకు అందించారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చించడానికి పెద్దలు చెప్పినట్టుగా అనుభవ మఠాలను ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉండే అంశాలను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేశారు. పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తితోనే స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ఈరోజు గ్రామాలలో జరిగిన చర్చలు, గ్రామ సభలలో జరిగిన చర్చలు, గ్రామాలలో ప్రజలు వెలుబుచ్చిన, ప్రజలు అనుభవిస్తున్న సమస్యల్ని చర్చించడానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు మనం తెచ్చుకున్నాం. దానికి స్ఫూర్తి బసవేశ్వరుడే అని చెప్పి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కావచ్చు, లేదా జ్యోతిరావు పూలే కావచ్చు, లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చి ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించాలి, ప్రతి మనిషి గౌరవంగా బ్రతకాలి. ఆ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వాలు చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పరిపాలనతో ముందుకు వెళ్తుంటే అందులో ఉన్న సమస్యల్ని, లోటుపాట్లను విశ్లేషించి, విశదీకరించి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి, ఒకవేళ ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు, సూచనల్ని పాటించకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలపడానికి, అవసరమైతే రాస్తారోకోలు చేయడానికి, అవసరమైతే ధర్నాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష వరకైనా వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు ఒక సుపరిపాలన అందించడానికి ప్రతిపక్ష పార్లమెంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల ద్వారా జరుగుతున్న రాష్ట్రంలో, దేశంలో పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికే ప్రతిపక్ష వ్యవస్థ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. అదే మన భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించిన వరం. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన వరమే ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ, ఈ శాసనసభలు. మరి ఈ శాసనసభలో దాదాపుగా డిసెంబర్ 7, 2023 నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా నేను, సభానాయకుడుగా, ఉప ముఖ్యమంత్రిగా మా మిత్రుడు లేదా మా మంత్రివర్గ సహచరులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేదా మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరం కూడా మేము బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ అమలు చేసే క్రమంలో వచ్చిన విమర్శలని శాసనసభలో చర్చించి తద్వారా సమాధానం ఇచ్చి వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడుండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది. పరిష్కరించాలన్న చిత్తశుద్ధితోని వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అనుభవం గొప్పదే, మీ పార్టీ గొప్పదే, మీ పార్టీలో 100 కోట్ల రూపాయలు ఉన్నమాట నిజం, మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్నమాట కూడా నిజమే, మేమేం కాదంటలేం. కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా? ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఆ పెద్ద ఆయనను ఒక మాట అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా 16 నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా. ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము. బసవేశ్వరుడే చెప్పిండు కదా, కష్టపడాలి, కష్టమే ఫలితాలను ఇస్తుంది, మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా, అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా? అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా? మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు? మా దగ్గరికి రాలే, అసెంబ్లీకి రాలేదు, మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. అధికారం ఉంటేనే చెలాయిస్తాం, లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం, ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా.
రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా, ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా, ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. ఈరోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారింటికి వెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ఆయన డబ్బులు ఇచ్చిండు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లించినాం. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా, మీకు తెలియకపోవడానికి అవకాశం లేదు, తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా? ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి, ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా. తీయండి, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు విఘ్నులు, ప్రజలకు పరిపాలన తెలుసు. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పజెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? 100 సంవత్సరాలు దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్ని అంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఆయన కళ్ళకు, ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పాటికి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషమైన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక?
కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారైండు గిట్లా అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటుండే, ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో, ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెసే తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి, ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి.